ఇక తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 6గురు మృతి చెందినట్లుగా కూడా సమాచారం అందుతోంది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల క్యూ లైన్లో తొక్కిసలాట జరిగింది. బైరాగ్పట్టణ విష్ణు నివాసం దగ్గర తొక్కిసలాట జరిగింది. అయితే బైరాగ్పట్టణ వద్ద జరిగిన తొక్కిసలాటలో 6గురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో మిగతా మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారికి రుయా ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఇక తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ టోకెన్ల కోసం భక్తులు ఉదయం 10 గంటల నుంచే క్యూ లైన్లో వేచి ఉన్నారు. అయితే వారందరినీ కూడా బైరాగ్పట్టణ అలాగే దగ్గరున్నటువంటి పార్కులో వాళ్ళని ఉంచారు. అక్కడ వేచి ఉన్న సమయంలో వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా గేట్లు తెరవడంతో 2 గేట్లు ఓపెన్ చేసేయడంతో అక్కడ ఉన్నటువంటి భక్తులు అందులో ఉన్నటువంటి భక్తులంతా ఒక్కసారిగా బయటకు నెట్టుకొని రావడం వల్ల తొక్కిసలాట జరిగింది. సో ఈ తొక్కిసలాటలో చాలా మందికి గాయపడ్డారు. దాదాపు 25 మంది వరకు కూడా గాయపడ్డారు. అయితే అందరినీ కూడా హుటాహుటిన అంబులెన్స్లో తీసుకెళ్లి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో ప్రస్తుతానికి 6 మంది మృతి చెందినట్లుగా కూడా వివరాలు అందుతున్నాయి. మిగతా వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. అయితే అందరికీ కూడా చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలానికి అక్కడ జిల్లా కలెక్టర్ అలాగే టీటీడీ ఈఓ స్థానిక ఎమ్మెల్యే కూడా వచ్చి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు అందించేలా కూడా అక్కడ చర్యలు తీసుకుంటూ అధికారులకు అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇందాక తొక్కిసలాట జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది భక్తులకు ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. సో ఆ దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. తిరుపతిలోని వైకుంఠ ఏకాదశి టోకెన్ల సందర్భంగా ఒక్కసారిగా తోపులాట జరిగి అందులో 6 మంది ప్రస్తుతం మృతి చెందారు. ఇంకా 25 మంది ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నారు రియా ఆసుపత్రిలో. సో పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ గాయపడిన వారికి తగిన చర్యలు అందిస్తూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. రైట్, తిరుపతిలో బైరాగ్పట్టణ అలాగే విష్ణు నివాసంలో వైకుంఠ ఏకాదశి టోకెన్లు జారీ సందర్భంగా ఒక్కసారిగా తోపులాట జరిగింది. విష్ణు నివాసం వద్ద స్వల్ప తోపులాట జరిగింది.